నా పేరు పగిడిపల్లి హనుమంతరావు. మా జన్నారం గ్రామం, ఏనుకూరు మండలం, ఖమ్మం జిల్లా. నేను 3 ఎకరాలు మిర్చి తోట వేసిన. అందుట్లో ఎన్టెక్ అనేది 2 ఎకరాలకు పోసిన. ఎకరానికి ఏరే పెద్ద కంపెనీ గులకలు 1600 రూపాయలు పెట్టి తీసుకొచ్చిన. ఇక్కడి నుంచి ఇటు ఎన్టెక్ పోసింది అలాగనే ఉంది. గ్రోతింగ్ కానివ్వండి, ఏర్ వ్యవస్థ కానీ, కొమ్మ విధానం కానీ, బుట్ట కట్టడం కానివ్వండి బాగా వచ్చింది. అవతల పక్క 1600 రూపాయలు పెట్టి పోసినది చూడండి ఎట్లుంది. దానికి దీనికి చూడండి, రైతులు ఎవరైనా ఇది పోసుకోవచ్చు. ఇది అది ఏమైందంటే అది సరిగ్గా రాలేదు. దానికి దీనికి చూడండి ఎంత తేడా ఉందో మనకే కనపడుతుంది తీసిన దాంట్లో. ఇప్పుడు దానికి దీనికి 60% ఇది బాగుంది, 60, 70, 80% ఇది బాగుంది, 20% అది ఉంది. అంటే మనకి రైతులకి ఇంకా 80% అది రావాలా అవతలది. ఈ ఎన్టెక్ పోసింది 100కి 100% కొమ్మ వ్యవస్థ కానివ్వండి, ఏరు వ్యవస్థ కానివ్వండి, నలుపు రంగు కానివ్వండి బాగుంది. రైతులు పోసుకోవచ్చు, వాడుకోవచ్చు, బాగుంది. ఏ రైతు అయినా ఇదే మనకి కావాల్సింది. ఆ 1600 రూపాయలు పెట్టి తెచ్చిన దానికి బదులు 2 ఎకరాలకు వస్తుంది. అది 1 ఎకరానికి వచ్చేది ఎన్టెక్ అనేది 2 ఎకరాలకు వస్తుంది. పనితనం కూడా దానికన్నా 80% ఎక్కువ చూపెడుతుంది ఇది. ఇప్పుడు బాబాయ్, మీరు ఈ చేనుకు రావడం జరిగింది, మీరు పక్క చేను మీది. మీరు ఈ ఎంటెక్ వేసిన దానికి ఆ పక్కన వేరే గుళికలు వేసిన దానికి మీకు ఏ విధంగా అనిపించింది తేడా? అంటే మిగతా రైతులు ఇది వాడుకోవచ్చా? అంటే ఇది అంటే బుట్ట కట్టుకోవడం మీరు ఏం గమనించారు? కొమ్మ బాగా వచ్చింది, దీనికి రాలే కొమ్మ. దానికి రాలే కొమ్మ. ఓకే, మీరు రైతులందరూ వాడుకోవచ్చా ఇది? వాడుకోవచ్చు. ఓకే అండి. 100కి 100%, 100కి 200% వాడుకోవచ్చు. 100% కాదు, 200% వాడుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు చూస్తేనే కనపడుతుందిగా. అవును. అవతల ఏరే పెద్ద కంపెనీ గులకలు పోసినాం, అవును, అది ఎట్లుంది. యువతల ఎంటెక్ పోసింది, ఇది చూడండి ఎట్లుంది. మీకే అర్థమైంది, నేను చెప్పే పని కూడా లేదు. దీన్ని చూస్తే దాని పనితనం మీకే అర్థమైంది చూసిన దాన్ని బట్టి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.